తొలి విడత నామినేషన్ల ప్రక్రియ అనూహ్యంగా ముగిసింది. బంధాలు అనుబంధాలు తెంచుకుంటూ కుటుంబ సభ్యులే సర్పంచ్ పదవి కోసం ప్రత్యర్థులుగా ఎన్నికల రంగంలోకి దిగిపోయారు. సర్వసాధారణంగా ప్రత్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ ఉంటూ ఉంటుంది. కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో అందుకు భిన్నంగా ఉంది. ఒకే కుటుంబానికి చెందిన అత్త కోడళ్లు నేనంటే నేను అనే కోణంలో పోటీ పడ్డంతో ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎప్పుడూ జరగని రీతిలో సర్పంచ్ స్థానాలతో పాటు వార్డు సభ్యుల స్థానాలకు 5 నుంచి 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని పల్లెల్లో రాజకీయాలు హీట్ మొదలయ్యాయి. నా పేరు తొడసం మహేశ్వరి, మండల్ ఇంద్రవేలి. నేను చదువుకున్నది ఐటీఐ కంప్లీట్ చేసి ఐటీఐ చేశాను సార్. ప్రజెంట్ ఇప్పుడు ఖాళీగా ఉన్నానని ప్రజల సేవ చేద్దామని సర్పంచ్గా పోటీ చేశాను సార్. నాతో పాటు మా అత్తమ్మ కూడా పోటీ చేశారు. ఇప్పుడైతే విడ్రా చేసుకోను సార్. నేను కూడా మా అత్తమ్మ కూడా విడ్రా తీసుకొని అంటున్నారు. ఇప్పుడు ప్రజల మీద ఉంది సార్, ఎవరికి ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ ఊరిలో సార్ మొత్తం 7 గూడలు ఉంటే ఈ జీపీలో ఇంతకుముందు మగవాళ్ళు సర్పంచ్ ఉన్నది సార్. నాకు ఈసారి ఒకసారి వచ్చింది కానీ నేను సర్పంచ్ నిలబడింది సార్. నా పోటీ నా కోడలు, ఇంట్లో కోడలు నిలబడింది సార్. బాగా చెప్పింది సార్, విడరైతే వినలేదు. బాగా ఊళ్ళో చెప్పిన, ఇంట్లో వాళ్ళు చెప్పిన, కాంగ్రెస్ లీడర్ వాళ్ళు చెప్పినా వినలేదు సార్.